అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిన విషయం. అయితే కొన్ని విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఏంటంటే ఆయన యాక్చువల్గా ఆయన భార్యతో కలిసి మే 5న లండన్ వెళ్లాల్సిన ప్రయాణం. అయితే ఆయన అనివార్య కారణాల వలన, కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఆయన తన భార్యను పంపించారు మే 5న. కానీ ఆయన టికెట్ని అయితే మాత్రం రద్దు చేసుకున్నారు. దాదాపు 2 పర్యాయాలు మే 5న తన భార్యతో కలిసి లండన్ వెళ్లాల్సినటువంటి ప్రయాణాన్ని ఆయన రద్దు చేసుకున్నారు, తన భార్యను పంపించారు. ఇక జూన్ 5ను కూడా ఆయన వెళ్ళటానికి టికెట్ బుక్ చేసుకున్నారు. ఎయిర్ ఇండియా 171 విమానంలో ఆయన టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ ప్రయాణాన్ని కూడా ఆయన వాయిదా వేసుకున్నారు. ఎందుకంటే అక్కడ గుజరాత్లోని లూథియానాలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆయన ఉన్న నేపథ్యంలో ఎన్నికలు జరిగే వరకు కూడా ఉండాలనే ఉద్దేశంతో సభలు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. జూన్ 5ను కూడా ఆయన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. దాదాపు 2 సార్లు ఆయన టికెట్ బుక్ చేసుకొని వాయిదా వేసుకున్నారు. ఇక జూన్ 12 అయితే ఆయన టికెట్ బుక్ చేసుకొని ఆయన ప్రమాదంలో మరణించడం మనందరికీ తెలిసిన విషయం. అయితే 1206 అంటే ఇది ఆయన వ్యక్తిగతంగా లక్కీ నెంబర్ అని చెప్తుంటారు. ఆయన వ్యక్తిగత వాహనాలపై కూడా 1206 ఈ నెంబర్ అయితే ఎక్కువగా ఆయన ఉపయోగిస్తూ ఉంటారని చాలామంది ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు అయితే చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత వాహనాలకు కూడా ఈ నెంబర్నే ఉపయోగిస్తారు. ఏదైనా లక్కీ నెంబర్ అవ్వచ్చు. కానీ యాదృచ్ఛికంగా 1206 రోజున ఆయన మృతి చెందడం కూడా యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పేసి ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నారు. ఏది ఏమైనా సరే 2 సార్లు ఆయన టికెట్ బుక్ చేసుకున్నా సరే ఆయన వాయిదా వేసుకోవటం, మరో పక్క 1206 అదే తేదీ రోజు ఆయన మృతి చెందటం నిజంగా యాదృచ్ఛికంగానే మనం భావించాలి. ఏది ఏమైనా సరే అంటే మనిషికి ఎంతవరకు ఉండగలమో అంటే కొన్ని తప్పించుకోలేరు అని అంటారు చూడండి. అది నిజంగా ఈయన జీవితంలో కూడా అదే విధంగా జరిగి ఉంటుందని మనం భావించవచ్చు.